నమస్కారం గురూజీ గారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, చాలా మందికి ఉన్న డౌట్ ఇది. చిన్నప్పుడు ఆడపిల్ల పుట్టినప్పుడే బొట్టు గాని, పూలు గాని ఇలాంటివి ఏదైనా ఉంటుంది, పసుపు కుంకుమ. పెళ్లి చేసిన తర్వాత భర్త మరణిస్తే, అవునమ్మా, మరణించిన తర్వాత ఇవన్నీ తీసేస్తారు, గాజులు కానుంచి. అలా ఎందుకు తీసేస్తారు? ఇవి మొదటి నుంచి ఉన్నవే కదా. భర్త మరణించినప్పుడు మాత్రం ఎందుకు తీసేయాలి ఇవన్నీ? తప్పకుండా అమ్మ, మంచి ప్రశ్న వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, స్త్రీకి పురుషుడు కానీ, పురుషుడికి స్త్రీ కానీ ఇవాళ రేపంటే కొంచెం రకరకాల ధోరణిలో సమాజంలో ఏర్పడ్డాయి కాబట్టి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కానీ సహజంగా పురుషుల స్త్రీకి ఒకరికొకరు మంచి సపోర్ట్ చెప్పాలంటే ఓకే. అలాంటిది ఒక మరణించినటువంటి స్త్రీ, అంటే భర్త మరణించినటువంటి స్త్రీ ఎంతో ప్రేమగా ఉందనుకోండి ఆ భర్త పట్ల, మరణించినప్పుడు తన యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. చాలా దారుణంగా ఉంటుంది, రైట్? ఇప్పుడు మానసిక స్థితి అలా ఉన్నప్పుడు సమాజంలో బ్రతికేటప్పుడు సమాజం తనని ఎంతో గౌరవప్రదంగా చూస్తే ఆ అమ్మాయి మానసికంగా బాగుంటుందా, గౌరవప్రదంగా చూడకపోతే బాగుంటుందా? గౌరవప్రదంగా చూస్తేనే బాగుంటుంది. కరెక్ట్ కదా, రైట్. ఇప్పుడు గౌరవప్రదంగా చూడాలంటే ఆ అమ్మాయి ప్రతి ఒక్కరికి చెప్పగలుగుతుందా మా హస్బెండ్ మా భర్త మరణించాడని? చెప్తూ ఉంటుందా? చెప్పండి. కనబడ్డ ప్రతి ఒక్కరికి చెప్పాలంటే చెప్పలేదు కదా. చెప్పకుండా తెలుసుకోవాలంటే ఆవిడకి కొన్ని మార్పులు జరగాలి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అమ్మ, మన శాస్త్రాలలో, మన సనాతన ధర్మంలో చెప్పింది ఏమిటి అంటే, భర్త మరణించిన స్త్రీ గంగా సమానురాలు అని చెప్పడం జరిగింది. గంగాదేవితో సమానం, అంత పవిత్రురాలట, అంత పవిత్రం, ఇంకా మరొకటి కాదు. సహజంగా స్త్రీకి పసుపు కుంకుమ అయితేనే సౌభాగ్యం అయితే ఆ స్త్రీకి ఏమీ అక్కర్లేదు అసలు, అంత పవిత్రురాలు. అంటే తనంత పవిత్రురాలు కాబట్టి తనకి ఇంకా ఎక్స్ట్రాగా మీరు గౌరవం ఇవ్వాలి. తను బస్సులో వెళ్తుంది, నిలబడింది, అయ్యో కూర్చోండి అమ్మా అని చెప్పి తనకు సీట్ ఇవ్వాలి. ఎక్కడికైనా వచ్చింది కాస్త మర్యాద ఎక్కువగా చూడాలి, నవ్వుతూ మాట్లాడాలి, అంటే ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే తను మానసికంగా పాపం ఒక సపోర్ట్ కోల్పోయింది. రెండో వివాహం చేసుకున్న దాని తర్వాత దట్ ఈస్ డిఫరెంట్ కేస్. చేసుకుంటుంది, మళ్ళీ ఇంకో సంసారం సాగిస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ కోల్పోయినప్పుడు ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో తనందరికీ చెప్పుకోలేదు. మా హస్బెండ్ చనిపోయాడండి, అదండి, ఇప్పుడు నేను ఒక బాధలో ఉంటాను, మీరు నాతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పలేదు కదమ్మా. చెప్పలేదు. ఒక బాధను క్యారీ చేస్తూ ఉంటుంది కదా స్త్రీ. ఆ క్యారీ చేస్తున్నప్పుడు అందరికీ చెప్తూ తిరుగుతుంది ఆ అమ్మాయి. చెప్పుకోవడం కుదరదు కదా. ఎట్లా కూర్చుంది? బోర్డు పట్టుకుని తిరుగుతుందా? బోర్డు పట్టుకుని తిరగలేదు కదా, అవునా కదా. అలాంటప్పుడు ఎదుటి వ్యక్తి అయ్యో పాపం ఇవిడ భర్త చనిపోయాడు, మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఏది పడితే అది గబుక్కని అనకూడదు, ఎందుకంటే చాలా పెద్ద ఇది కోల్పోయింది అమ్మాయి. కోల్పోయింది కాబట్టి మనం చాలా మర్యాదగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవిడ పాపం ఏదైనా సహాయం కావాలేమో, ఆవిడ పాపం ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి తెలుసుకోవడానికి ఒక సింబాలిక్ అది. అంతేగాని పువ్వులు దోషమనో, కుంకుమ పెట్టుకోవడం దోషమనో, గాజులు వేసుకోవడం దోషమనో, ఆ గాజులు పెట్టుకోవడం వల్ల ఏదో దోషం వచ్చేసి పాపం అంటే వస్తుందనో అసలు కానే కాదు. ఎందుకంటే స్వతహాగా వచ్చేవి, స్త్రీకి చిన్నప్పటి నుంచి ఉన్నవి కదా. అది అందుకని చెప్పారు, అంతేగాని మరొకటి ఏమీ కాదు. చాలామంది తెలియక అజ్ఞానంలో ఏం చేస్తుంటారంటే అయ్యో ఆవిడ అమంగళకరమైనటువంటిది అని అనుకుంటారు. కానీ శాస్త్రంలో ఎక్కడ అమంగళకరురాలు అని ఎక్కడా చెప్పలేదు. గంగా సమానురాలు అని చెప్పడం జరిగింది. ఇలాంటి ఎమోషన్ని క్యారీ చేస్తుంటుంది తను బాధలో. ఆ ఎమోషన్ మనకు బయట అందరికీ మనకు అర్థం అవ్వాలంటే ఆవిడకంటూ ఒక ఇది, అంటే చూడండి, ఇప్పుడు ఒక్కొక్క డ్రెస్సింగ్ ఉంటుంది. పోలీస్కో డ్రెస్సింగ్ ఉంటుంది, లాయర్కో డ్రెస్సింగ్ ఉంటుంది, పౌరహిత్యం చేసే వ్యక్తి ఒక డ్రెస్సింగ్లో ఉంటాడు. ఆయన అదేంటంటే అలా ఎందుకు ఉండాలి? పౌరహిత్యం చేసుకున్నది ఇక్కడ దాకా ముననం ఎందుకు చేయించుకోవాలి, పిల్లకి ఎందుకు పెట్టుకోవాలి, అది దోషం అంటే అతనికి ఒక స్పెసిఫిక్ ఇవి ఉన్నాయి. అలా ఈ అమ్మాయి అందరికీ చెప్తూ తిరగలేదు. ఎవరూ కూడా ఆవిడని అమర్యాదగా అగౌరవంగా పరచకూడదు, ఆవిడకి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇవ్వాలి. బికాజ్ ఆఫ్ ఆవిడున్న స్థితి అది.
అని చెప్పడం కోసం మన కట్టుబాటులో ఉన్నటువంటి ఒక నియమాన్ని పెట్టారు. అంతేగాని ఆవిడ బొట్టు పెట్టుకోవడం వల్ల దేవత వచ్చేమి శపించదు, ఇంద్రుడు వచ్చేది శపించడు, అగ్నిదేవుడు వచ్చేది శపించడు. అర్థమైందా అమ్మా? అది మనం అర్థం చేసుకోవాలి. అంతకు మించి ఏ దోషము ఏ పాపము ఏమీ కాదు. మరి ఇదంతా బాగానే ఉంది గురుగారు. కొంతమంది భర్త మరణించిన తర్వాత కూడా బొట్టు పెట్టుకుంటారు, కుంకుమ కూడా పెట్టుకుంటారు. వాళ్ళ ఇష్టం అమ్మా, అది మనం పెట్టుకోకూడదని అనకూడదు. వాళ్ళ ఇష్టం. ఎవరికి ఉన్నటువంటి స్పెసిఫిక్ వాళ్ళ ఇష్టం ఉంటుంది. నువ్వు పెట్టుకోవడం నీకు ఇష్టం, పెట్టుకో, తప్పే ఉందమ్మా. కాకపోతే బయట సమాజం నీ పట్ల నువ్వు అయ్యో ఈవిడ పాపం దీంట్లో ఉంది కదా, జాలి చూపించడం కదా, ఆవిడకి మర్యాద ఇవ్వడానికి, ఆవిడకి ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి అనేటువంటిది. జాలి కోసం కాదు, అసలు జాలి అసలు చూపించకూడదు, మర్యాద ఇవ్వాలంటా నేను. జాలి చూపడం ఏంటి? జాలిని చూపించడం జాలి కాదు చూపించాల్సింది, మనం గౌరవించాలి, మర్యాద ఇవ్వాలి.